ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్ ఏంటంటే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ప్రస్తుతం చూస్తుంటే ఐపీఎల్లో అదేవిధంగా ఓడీ క్రికెట్లో మాత్రమే ఆడుతూ ఉన్నారు కదా. అయితే మరి దీంతో పాటు మరి రేపు 2027 ఓడీ వరల్డ్ కప్ జరగబోతూ ఉంది. మరి ఈ ఓడీ వరల్డ్ కప్కి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడతారా అంటే అందరూ కూడా ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే మరి ఇప్పుడు మనోజ్ తివారీ దీని గురించే కొన్ని బోల్డెస్ట్ కామెంట్స్ అయితే చేశాడనమాట. అయితే అతను అంటుంది ఏంటంటే మరి ఇప్పుడు బీసీఐ ఏదైతే బ్రాంకో టెస్ట్ని తీసుకొస్తా ఉందో సో దీని గురించి అతను విమర్శలు చూపించారు. అయితే ఆయన అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ బ్రాంకో టెస్ట్ బీసీఐ తీసుకొస్తుందంటే ఇది ఖచ్చితంగా రోహిత్ శర్మని అడ్డుకోవాలని చెప్పేసి మరి రోహిత్ శర్మని 2027 ఓడీ వరల్డ్ కప్ నుంచి తప్పించాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు బీసీఐ బ్రాంకో టెస్ట్ని తీసుకొస్తా ఉంది. అంతకుముందు 2011 ఓడీ వరల్డ్ కప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సెహ్వాగ్ని, గంభీర్ని, అదేవిధంగా యువరాజ్ సింగ్ని వీళ్ళ ముగ్గురును కూడా మరి యోయో టెస్ట్ అనేది తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురును కూడా తప్పించారు. ఇప్పుడు ఈ బ్రాంకో టెస్ట్ని తీసుకొచ్చి ఇటువైపు రోహిత్ శర్మను కూడా తప్పిస్తారు అని చెప్పేసి అతనైతే కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు అతను చెప్తుంది ఏంటంటే ఈ టెస్ట్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్స్ లేదు. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కడో పాస్ అవుతాడేమో అనిపిస్తూ ఉంది. సో రోహిత్ శర్మతో పాటు ఇంకో కొంతమంది ప్లేయర్స్ కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీంట్లో కేవలం బ్రాంకో టెస్ట్ అంటే 6 నిమిషాల్లోనే ఏకంగా 1200 మీటర్లు పరిగెత్తాలా. సో ఇది చాలా కష్టం అని చెప్పేసి మనోజ్ తివారీ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.